3,000 కోట్ల భూమి కొట్టేసిండ్రు. ప్రభుత్వానికి చెందాల్సిన భూమిని ప్రైవేటు వ్యక్తికి కట్టబెట్టిన అధికారులట. చూసుకోరిగా కథ ఎట్లున్నదో. 3,000 కోట్ల భూమి కొట్టేసిరట. ప్రభుత్వానికి చెందాల్సిన భూమిని ప్రైవేటు వ్యక్తికి కట్టబెట్టిరట. గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో కదిలిన ఫైళ్లు. 2005లో హైదరాబాద్లోని కొండాపూర్లో సత్యసాయిబాబా ట్రస్టుకు 42 ఎకరాలు రెగ్యులరైజ్ చేసిరట. ట్రస్ట్ నుంచి భూపతి అసోసియేట్స్కు, అటు నుంచి నూజివీడు సీడ్స్ ప్రభాకర్ రావు చేతికి భూమి పోయిందట. వీళ్ళు నికార్సైన తెలంగాణ వాళ్ళు కదా, నూజివీడు సీడ్స్కి కట్టబెట్టిరట. ఎండోమెంట్ యుఎల్సి చట్టాలను తుంగలో తొక్కి రెగ్యులరైజ్ చేశారు. గత జీవోలను సవరిస్తూ ఎన్నికల ఏడాదిలో అక్రమంగా కొత్త జీవోలు, ఇంటర్నల్ ఎంక్వైరీ చేస్తున్న ప్రభుత్వం. ఇందులో మొత్తం కేటీఆర్ అండ్ బ్యాచ్. ఈ టోటల్ ఇందులో హైదరాబాద్లో మంచి డిమాండ్ ఉన్న ఏరియాల్లో ప్రభుత్వానికి చెందాల్సిన భూమిని కొందరు అక్రమార్కులు దొడ్డిదారిన తమ పేరు మీద రాయించుకున్నారు. ఈ వ్యవహారానికి కొందరు అధికారులు సహకరించారు. దీంతో ప్రభుత్వానికి చెందాల్సిన 42 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోయింది. కొండాపూర్లో ఉన్న ఈ భూమి విలువ 3,000 కోట్ల పైనే ఉంటుంది. అక్రమార్కులకు భూమిని కట్టబెట్టేందుకు అధికారులు ఎండోమెంట్, అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టాలను తుంగలో తొక్కారు. అంతకుముందు ఇచ్చిన జీవోలు సవరించి కొత్త జీవోలు ఇచ్చిరట. మేము అందుకే ఎలక్షన్స్కి ముందు చెప్పినాం, ఓరి నాయన ఈ గవర్నమెంట్ వస్తే మీ చేతిలో ఇంత గుంట భూమి కూడా ఉండదరా నాయన అని. ఎన్నికల ఏడాదిలో జరిగిన ఈ తతంగం పైన కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టింది. సర్కారుకు చెందాల్సిన భూమిని ఇతరుల పేరు మీదకు ఎలా మళ్లించారు అనే దానిపైన ఇంటర్నల్ ఎంక్వైరీ ప్రారంభించింది. హైదరాబాద్ కొండాపూర్లోని 104/1, 104/2, 105, 106, 107, 108 సర్వే నెంబర్లలోని 85 ఎకరాల భూమికి వేగె వీరయ్య, వేగె నాగభూషణం, వేగె భాస్కర్ రావు యజమానులు. వీరంతా వేగె సీతారామయ్య వారసులు. వీళ్ళు ఈ మొత్తం భూమిని మాదాల తిమ్మయ్యకు జీపీఏ ద్వారా 98లో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సెంట్రల్ ట్రస్టుకు విక్రయించారు. అదే భూమిని ట్రస్ట్ వాళ్ళు 2000 సంవత్సరంలో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జీపీఏతో 6 రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల ద్వారా మెజర్స్ భూపతి అసోసియేట్స్కు అమ్మేశారు. 2002లో భూపతి అసోసియేట్స్, సాయిబాబా ట్రస్ట్ సంయుక్తంగా నూజివీడు సీడ్స్ కంపెనీకి చెందిన వ్యక్తితో సేల్ అగ్రిమెంట్ చేసుకొని ఎంఓయూ రాసుకున్నాయి. అయితే ఈ వ్యవహారం అంతా అర్బన్ ల్యాండ్ సీలింగ్ విభాగం అనుమతి లేకుండానే జరిగింది. యుఎల్సి యాక్ట్ ప్రకారం ఆ విభాగం అనుమతి లేకుండా జరిపే భూముల అమ్మకాలు చెల్లవు. దీంతో 2005లో యుఎల్సి స్పెషల్ ఆఫీసర్ దీనిపైన ఎంక్వైరీ చేసి ఆ డాక్యుమెంట్లు రద్దు చేశారు. అంటే ఆనాడు జరిగింది ఇది, గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు దాన్ని రద్దు చేశారు. చట్ట ప్రకారం రిటైనబుల్ ల్యాండ్ కింద భూముల హక్కుదారులకు ఒక్కొక్కరికి 5 ఎకరాల చొప్పున ముగ్గురికి 15 ఎకరాలు ఇచ్చి మిగిలిన 70 ఎకరాల భూములు మిగులు భూమిగా ప్రకటించారు. అంటే దాన్ని తీసేసుకున్నారు. గైడ్లైన్స్ ప్రకారం భూపతి అసోసియేట్స్ మిగులు భూమి నుంచి భూ కేటాయింపుల కోసం యుఎల్సికి దరఖాస్తు పెట్టుకుంటే 3,000 చదరపు మీటర్లు మాత్రమే వస్తుంది. మిగిలిన 69 ఎకరాలు ప్రభుత్వానికి వెళ్తుంది. అంటే గతంలో ఉన్న గవర్నమెంట్ చాలా క్లియర్గా ఆ పని చేసి దాన్ని రద్దు చేసి ఆ భూమిని గవర్నమెంట్కి ఇచ్చింది. అయితే ఎక్కువ భూమిని కొట్టేసేందుకు భూపతి ల్యాండ్ అసోసియేట్స్, సాయిబాబా ట్రస్ట్ కుమ్మక్కయ్యాయి. ట్రస్ట్ కింద మిగులు భూమి కొట్టేసేందుకు చట్టాన్ని దుర్వినియోగం చేశాయి. తాము కొనుగోలు చేసిన భూమిని రెగ్యులరైజ్ చేయాలంటూ 2005లో బాలసాయిబాబా ట్రస్ట్ అర్జీ పెట్టుకుంది. దీనిపై ఎంక్వైరీ చేసి ట్రస్ట్కి ఇవ్వాల్సిన నిబంధనల ప్రకారం 6 కోట్లకు 69 ఎకరాల్లో 42 ఎకరాలు రెగ్యులర్ చేస్తూ జీవో ఇచ్చారు. ఇట్లా మొత్తం పని కానిచ్చారు అనమాట. మళ్ళీ 2008లో కూడా అర్జీ పెట్టుకున్నారట. అయితే అది మూలకు పడ్డది. దాని తర్వాత దాన్ని చేయలే. ఆ తర్వాత 2020లో మళ్ళీ పెట్టుకున్నారు. వెంటనే అప్పటి సంబంధిత జిల్లా కలెక్టర్ ఆనాటి సీసీఎల్ఏ లెటర్ రాసిండట. ఈ వ్యవహారం పైన ఆదేశాలు ఇచ్చేందుకు నివేదిక పంపాలని అప్పటి సీసీఎల్ఏ మాజీ సీఎస్ 2022లో యుఎల్సీకి లెటర్ రాసిరట. ఆ తర్వాత ఆయన విధుల నుంచి పక్కకు వెళ్ళగా కొత్తగా వచ్చిన సీసీఎల్ఏ తగిన యాక్షన్ తీసుకోవాలని అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను 2023లో ఆదేశించిరట. కలెక్టర్ ఇచ్చిన రికమెండేషన్స్ ఆధారంగా అదే ఏడాది మే నెలలో సాయిబాబా ట్రస్ట్కు రెగ్యులరైజ్ చేసిన 42 ఎకరాల భూమిని భూపతి అసోసియేట్స్కు రెగ్యులరైజ్ చేస్తూ సీసీఎల్ఏ ఉత్తర్వులు ఇచ్చింది. ఎవడు అమయ్ కుమార్ ఉన్నాడు. ఎవరు చెప్పినట్టు నడుచుకుంటాడు, మొత్తం కేసీఆర్ కుటుంబం చెప్పినట్టు వ్యవహారం అంతా నడుస్తుంది. అలా సోమేష్ గాడు ఉన్నాడు, ఈ బ్యాచ్ అంతా. ఇట్లా ఈ ప్రభాకర్ రావు అంటే ఆయన ఎంట్రీతో సీనే మారిపోయిందట. ఎవరైనా నూజివీడు సీడ్స్ కంపెనీకి చెందిన మండవ ప్రభాకర్ రావట. ఇక గత ప్రభుత్వం చూడండి, 2006లో అప్పుడున్న ప్రభుత్వము వీళ్ళు అర్జీ పెట్టుకుంటే
దాన్ని అప్పటి ప్రభుత్వం 2006లో రిజెక్ట్ చేసింది అంటే ఇది కుదరని పని అని రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత భూపతి అసోసియేట్స్ని నూజివీడు సీడ్స్ కంపెనీకి చెందిన ప్రభాకర్ రావు టేక్ ఓవర్ చేసిండు. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయిన కథ. మరి రావని పెట్టుకున్నాడు, మరి ఆయన ఏందో మరి.